డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు స్పీడప్ చేశారు. పట్టుబడిన నిందితుల బ్యాక్గ్రౌండ్ను పోలీసులు చెక్ చేస్తున్నారు. ఇప్పటికే డ్రగ్స్ తీసుకున్న 5గురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ యాప్ డెవలప్మెంట్ బిజినెస్తో పాటు యాక్టర్గా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. సివిల్ కాంట్రాక్టర్గా అంకిత్ రెడ్డి, ప్రముఖ ఆర్కిటెక్చర్ ప్రసాద్గా కొనసాగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లో చైన్ రెస్టారెంట్ బిజినెస్ చేస్తున్న నిఖిల్ ధావన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు స్పీడప్ చేశారు. పట్టుబడిన నిందితుల బ్యాక్గ్రౌండ్ను పోలీసులు చెక్ చేస్తున్నారు. ఇప్పటికే డ్రగ్స్ తీసుకున్న 5గురిని అరెస్ట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల మరింత సమాచారం అందిస్తారు. రమేష్, ఏదైతే డ్రగ్స్ కేసులో నిన్న పోలీసులు ఒక కీలక మలుపు చెప్పొచ్చు. ఈ కేసు సంబంధించినట్టయితే ఇప్పటికీ 5గురు డ్రగ్స్ తీసుకుంటున్న 5గురిని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఎవరైతే డ్రగ్స్ అమ్ముతున్నారో 5గురిని అరెస్ట్ చేశారు. మొత్తంగా 10 మందిని కూడా అరెస్ట్ చేశారు. అయితే దీంట్లో డ్రగ్స్ ఎవరైతే అమ్ముతున్నారో డ్రగ్ పెడ్లర్స్ని కొద్దిసేపటి మీద కోర్టులో ఆధారపరిచింది. అయితే డ్రగ్స్ ఎవరైతే కన్జ్యూమ్ చేశారో వాళ్లకు తెల్లవారుజామున నోటీసులు ఇచ్చి పంపించడం జరిగింది. దీంట్లో అమ్మన్తో పాటు మిగతా 4గురిని, అందులో ఒక కొరియోగ్రాఫర్ ఉన్నాడు, మిగతా 3 కూడా బిజినెస్ మ్యాన్లు, వీళ్ళంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పాటుగా సివిల్ కాంట్రాక్టర్గా కొనసాగుతున్నారు. అయితే 2 రాష్ట్రాల్లో వీళ్ళు పెద్ద సివిల్ కాంట్రాక్టర్గా ఉన్నారు. ఈ సివిల్ కాంట్రాక్టర్ పెద్ద మొత్తంలో ఈ డ్రగ్స్ తీసుకున్నట్లుగా చెప్తున్నారు. అయితే వీళ్ళకి ఎవరోతో టచ్లో ఉన్న ఏందన్న విషయం కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అయితే దీంట్లో మొత్తంగా ఎఫ్ఐఆర్లో 19 మంది పేర్లు చేర్చడం జరిగింది. ఈ 19 మంది పేర్లలో చూసినట్లయితే మొత్తంగా సీరియల్గా ఎవరైతే డ్రగ్స్ హైదరాబాద్ తీసుకొచ్చింది, 20 సార్లు కూడా హైదరాబాద్ తీసుకొచ్చి మొత్తంగా డ్రగ్స్ అమ్మిన ఎవరైతే బ్లెస్సింగ్ ఉన్నదో, లేడీ నైజీరియాకు సంబంధించిన బ్లెస్సింగ్ ఉందో, ఆమెతో పాటు మిగతా వాళ్ళు ఏదైతే డ్రగ్ డాన్గా ఎదిగిన, హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్లో చదువుకోవడానికి వచ్చి డ్రగ్ డాన్గా ఎదిగిన అతనితో పాటుగా మిగతా వాళ్ళు ఏదైతే అటు గౌతమ్ కావచ్చు, లేకుంటే మిగతా హైదరాబాద్ నిజాం కాలేజ్ సంబంధించిన నోహ కావచ్చు, మిగతా ఇట్లా మొత్తంగా 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా చూసినట్లయితే ఎవరైతే డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారో వాళ్ళ మొత్తంగా చూసినట్లయితే 14 మంది పేర్లు డ్రగ్స్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళ పేర్లను దీంట్లో పేర్చడం జరిగింది. దీంట్లో చాలామంది కూడా హైదరాబాద్లో ప్రముఖ బిజినెస్ మ్యాన్లు, ప్రముఖ వ్యాపారవేత్తలు, అంతేకాకుండా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ సంస్థలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు చూసినట్లయితే వీళ్ళందరూ చాలామంది కూడా ఆర్కిటెక్టర్గా కొనసాగుతున్నారు. అయితే వీళ్ళ పేర్లన్నీ కూడా దీంట్లో పేరు చెప్పడం జరిగింది. అయితే 2 రాష్ట్రాల్లో వీళ్ళు పెద్ద బడా పారిశ్రామికవేత్తలను కూడా అధికారులు చెప్తున్నారు. మీరు చూసిన నిఖిల్ ధావన్ అని చెప్పి హైదరాబాద్లో చైన్ రెస్టారెంట్ బిజినెస్ ఉన్న నిఖిల్ ధావన్ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అతను కూడా నిన్న రాత్రి అరెస్ట్ చేసి తెల్లవారుజామున అతను నోటీస్ ఇచ్చి 41 నోటీసులు ఇచ్చి తిరిగి మరోసారి హాజరు కావాలని చెప్పి కూడా చెప్పి పంపించింది. మొత్తంగా చూసినట్లయితే నిన్న పోలీసు అధికారులు అరెస్ట్ చేసిన మొత్తం 5గురు డ్రగ్స్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళలో వ్యాపారవేత్తలు, ఆర్కిటెక్చర్స్, సివిల్ ఇంజనీర్లతో పాటుగా కొరియోగ్రాఫరు, యాక్టర్ అయిన అమన్ ప్రీత్ సింగ్ను కూడా అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళని చూసినట్లయితే డ్రగ్ అమ్మడానికి హైదరాబాద్లో చేస్తున్న డ్రగ్ అమ్ముతున్న వాళ్ళని అరెస్ట్ చేశారు. మొత్తంగా చూసినట్టయితే హైదరాబాద్లో తేనె తుట్టని కలిపినప్పుడు ఢిల్లీ, బెంగళూరు, గోవా సంబంధించిన లింక్స్ కూడా ఇప్పుడు బయటపడుతున్నాయి. అక్కడి నుంచి ఎవరెవరు వచ్చారు, ఎవరో డ్రగ్స్ తీసుకొని వచ్చారో విషయం తెలుసుకునే ప్రయత్నం కొనసాగుతుంది. మరోవైపు చూసినట్లయితే హైదరాబాద్లో ఇప్పటికీ టాప్ 30 మంది డ్రగ్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళు ఉన్నారు, డ్రగ్స్ కొనుగోలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ 30 మంది ఎవరు అన్న విషయం తెలుసుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అయితే ఆ 30 మందిలో ఎవరెవరు ఉన్నారు అన్న విషయం తెలుసుకునే ప్రయత్నంలో సివిల్ ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓలతో పాటుగా సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఉన్నట్టుగా ఇప్పటికున్న సమాచారం. అయితే వీళ్ళందరూ కూడా పట్టుకోవడానికి అధికారులు అయితే ప్రయత్నం కొనసాగుతుంది. దీంట్లోకి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. విచారణలో చాలా విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పి అధికారులు అంటున్నారు. సంతోష్.